హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము మామిడికాయ తొక్కు పచ్చడి చేయబోతున్నాం. మా మమ్మీ గారు వీటిని పీల్ చేస్తున్నారు. ఈ మ్యాంగోస్ పేరు తెలీదు. మమ్మీ, ఈ మ్యాంగోస్ పేరు ఏంటి? తెలీదు. పుల్లగా ఉంటాయి. బంగినపల్లి తోతాపురి పచ్చి ఉన్నట్టు పుల్లగా ఉంటుంది, కానీ పండినప్పుడు తీయగా ఉంటుంది. ఇది కూడా పండినాక తీయగా ఉంటుంది. కాకపోతే పుల్లటి కాయలు పేరు పూర పుల్లగా ఉంటాయి. నూనె అడుగున్నాం. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేము పొద్దునైతే వీటిని ఎండబెట్టాము. అందులో పేపర్లో వేసి, గిన్నె మీద పేపర్ వేసి ఎండబెట్టాం. పీల్ చేసుకున్న తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, బికాస్ అది రోట్లోకి వెళ్ళిన తర్వాత మెత్తగా అయ్యేది. మా మమ్మీ చూడండి ఎలా కట్ చేస్తున్నారు. కొయ్యటం అయితే అయిపోవడానికి వచ్చింది. మేమైతే రోల్ నీట్గా కడుక్కొని తుడుచుకొని తడి లేకుండా మిరపకాయలు వేసి దాంట్లో గల్లుప్పు వేసి మంచిగా నూరుకుంటున్నాం. మమ్మీ, ఇది ఏం కాయలు? మిరపకాయలు మామూలు కాయలంట. బాగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు నూరుకునేటప్పుడు అయితే గాలి ఎండు మిరపకాయ సారీ పచ్చిమిరపకాయ గాలి మాత్రం మామూలు అట్లా చూడండి ఎంత గాలి వస్తుందో ఫోర్స్ మీద. మనం ఇలా మంచిగా నూరిన తర్వాత వేపుకోవాలి, అదే తాలింపు చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు పడుతుంది. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మెత్తగా ఇలా కచ్చాబచ్చాగా నూరుకోవాలంట. చూడండి అంత ఎర్రగా బొర్రగా ఉంది. సమ్మర్ అంటే చాలు మనకు గుర్తొచ్చే మ్యాంగోస్.